హాయ్ వెల్కమ్ టు బ్యాంకర్స్ గైడ్. మనం ఈరోజు తమిళ్ ఎల్పిటికి సంబంధించిన కొన్ని క్లాసెస్ చూద్దాం. ఓకే, ప్రీవియస్ క్లాసెస్లో అచ్చులు హల్లులు అనేవి చూసాం. ఈ క్లాస్లో రిమైనింగ్ ఫర్దర్గా ఏం తెలుసుకోబోతుందో చూద్దాం. ఓకే, క్లాస్ 3. ఓకే, తమిళ్లో చాలా వరకు గా, డా, ద, బ ఈ సౌండ్ వచ్చినప్పుడు వీటి ప్లేస్లో క, ట, త, ప అనే అక్షరాలు వాడుతాం. ఎందుకంటే తమిళ్లో గా, డా, దా, బా అనే పదాలు లేవు. సో వాటి ప్లేస్లో మనం గా ప్లేస్లో క, డా ప్లేస్లో ట, దా ప్లేస్లో త, బా ప్లేస్లో ప అనే పదాలను వాడతాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు అర్థమైందా? తమిళ్లో కొన్ని గ్రంథాక్షరాలు అంటారు కొన్ని పదాలని, అవేంటో ఇప్పుడు చూద్దాం. జ, దీన్ని ఎలా రాస్తారంటే తెలుగులో ఐ అని రాస్తాం కదా, దాన్ని ఇలా తిప్పి రాయాలి. ఓకే, నెక్స్ట్ ష, వన్ మినిట్, ఎలా రాయాలంటే ఇది ష, దీన్ని ఎలా రాయాలంటే ఇలా రాసి ఇలా వెళ్ళి పైకి వెళ్ళి ఇలా దీర్ఘం ఇవ్వాలి. ఓకే, ఇది ష. ఓకే, నెక్స్ట్ ఇలా వెళ్ళి ఇలా దీర్ఘం ఇచ్చి జస్ట్ ఎన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసినట్టు రాస్తే ఇది సా. ఓకే, దాన్ని నెక్స్ట్ మనం షా రాసాం కదా, దాన్ని ప్రొలాంగ్ చేసి జా, ఈ రెండు కలిపేస్తే ఇది హా. చూడండి, షాలో హాఫ్, షాలో రాసాం, ఇలా షా రాసి జా అనేది ఇలా పొడిగించి ఇలా ఇచ్చేస్తే ఇది హా. ఓకే, నెక్స్ట్ అండ్ లాస్ట్ రిమైనింగ్ ఏంటంటే క్ష, దీన్ని రాసి చూడండి, మనం చా రాస్తాం కదా, చా రాసినట్టు రాసి దీనికి షా అనేది కలపాలి. అలా కలిపినప్పుడు ఏమైందంటే షా ఇద్ది. ఓకే,
ఓకే. నెక్స్ట్ వీటిని గ్రంథాక్షరాలు అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, తమిళ్లో అచ్చులు ఏంటివి? అచ్చులు అనేవి ఇండిపెండెంట్గా సపరేట్గా పలకబడతాయి. ఇండిపెండెంట్గా పలకబడుతాయి. ఓకే. అచ్చులు అంటే ఓవెల్స్. ఏంటివి అవి? ఆ, ఈ, ఈ రిమైనింగ్ మొత్తము ఇవి ఇండిపెండెంట్గా పలకబడతాయి. అంటే వీటికి వేరే పదాలు కానీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవంటే ఇవి కాదు, మొత్తం ఉన్న అన్ని అచ్చులకి అవన్నీ సపరేట్గా పలకబడతాయి. ఓకే. కానీ హల్లులు అంటే ఏంటివి? కాన్సనెంట్స్ ఈ అచ్చుల మీద డిపెండ్ అవుతాయి. వాటి సౌండ్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు కాన్సనెంట్స్ అచ్చుల మీద ఆధారపడతాయి. ఓకే. ఎగ్జాంపుల్ ఏం చూద్దాం. ఓకే. ఏం లేదండి, ఆలు ఇవి అనేవి ఇవి డైరెక్ట్గా పలకబడతాయి, దీని మీద డిపెండ్ అవ్వవు. ఓకే. కానీ హల్లులు ఏంటివి? కా, చా, టా, ఏ ఇవన్నీ ఆ మీద అచ్చుల మీద డిపెండ్ అవుతాయి. ఓకే. అవి ఎలా డిపెండ్ అవుతాయో చూద్దాం. చూడండి, ఇది ఏంటిది? కా. ఓకే. దీని మీద డాట్ పెడితే క అనేలా చదువుతాం. ఓకే. ఇప్పుడు ఈ హల్లులు అనేవి అచ్చుల మీద ఎలా ఆధారపడతాయో చూద్దాం. ఓకే. క. ఓకే. ప్లస్ ఆ, దాన్ని కా అంటారు. ఓకే. ప్లస్ ఆ ఇది ఈక్వల్ టు కా. సో ఇక్కడ కా ఏమైందంటే కాన్సోనెంటల్ ఓవెల్ అంటే వీటి మీద డిపెండ్ అవుతున్నాయి. ఏంటివి? హల్లులు అనేవి, కాన్సోనెంట్స్ అనేవి ఓవెల్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఓకే. సో వీటిని కాన్సోనెంట్ ఓవెల్స్ అంటారు. ఓకే. కా, రిమైనింగ్ చా ఇవన్నీ కాన్సోనెంట్ ఓవెల్స్. వీటికి ప్రొనౌన్స్ చేయాలంటే అచ్చుల మీద డిపెండ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ చూద్దాం.
కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. ఇదేంటిది? కా. ఓకే, ఇది నా. ఓకే, మనం ఇప్పుడు ఈ నా మీద డాట్ పెడితే ఏమవుతుంది? కన్. ఓకే, ఏమవుతుంది? కన్. కన్ అంటే an ఐ. ఏంటిది? కన్ అంటే an ఐ. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇదేంటిది? ప. నెక్స్ట్ ఇదేంటిది? లా. లా మీద మనం డాట్ పెడదాం. లా అనేది ఏంటిది? కాన్సోనెంట్. ఓకే, ఇప్పుడు దీని మీద డిపెండ్ అయింది. పల్. ఓకే, పల్ అంటే తూత్. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొన్ని పదాలు చూద్దాం. నెక్స్ట్ ఇదేంటిది? ఏ. ఏంటిది? ఓవెల్. ఏంటిది? అచ్చు. ఓకే, ఇదేంటిది? నా. ఓకే, ఈ రెండు కాన్సోనెంట్కి ఏముండాలి? పైన డాట్ ఉండాలి. ఓకే, నేను ఎలా చేద్దామంటే ఇలా డాట్ పెడితే ఎన్ అయింది. ఎన్ అంటే మై అనే మీనింగ్, అంటే నా యొక్క. మనం ఇందాక దాంట్లో కన్ అని చూసాం. కన్ అంటే ఏంటిది? ఐ అని. సో ఇప్పుడు ఎన్ కన్. మై ఐ. ఓకే, అలాగే ఎన్ అంటే మై అయినప్పుడు ఉన్ అంటే యువర్స్ ఆర్ యువర్. అది ఎలా రాస్తాం చూద్దాం. ఊని ఎలా రాస్తాము? ఊ ఉన్ యువర్ ఆర్ యువర్స్. ఓకే, ఇందాక ఒక ఎగ్జాంపుల్ చూసాము ఎన్కన్ అని. సో మై ఐ అని.
ఇప్పుడు ఉన్ మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఉన్ పల్. ఉన్ పల్. ఉన్ అంటే ఏంటిది? యువర్. పల్ అంటే టూత్ ఆర్ టీత్. ది మీనింగ్ ఏంటిది? యువర్ టూత్. ఓకే. సో నెక్స్ట్ ఇలా పదాలని వాడతాం. ఓకే. మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాన్సోనెంట్స్. ఓవెల్స్. కాన్సోనెంట్స్ అంటే ఓవెల్స్. కాన్సోనెంట్ అంటే హల్లులు, ఓవెల్స్ అంటే అచ్చులు. ఓకే. అన్ని అచ్చులు అనేవి, సో ఆల్ ఓవెల్స్ అనేవి దేంతో కంబైన్ చేయొచ్చు? కెన్ బి కంబైన్డ్ విత్ కాన్సోనెంట్స్. ఓకే. అన్ని అచ్చులు అనేవి హల్లులతో కంబైన్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ అది ఎలా కంబైన్ చేయొచ్చు చూద్దాం. కంబైన్ చేస్తే ఏమొస్తాయో తెలుసుకుందాం. ఓకే. ఇప్పుడు చూడండి, ఇదేంటిది? క ప్లస్ ఆ ప్లస్ ఆ. దీన్ని మనం ఏం చేస్తుంటే కా అయింది. ఏంటిది ఇది? కా. ఓకే. నెక్స్ట్ ఇలాగే చ్ ప్లస్ ఇది ఈక్వల్ టు చా. ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలంటే ఇవి గుణింతాలు. ఎలా రాస్తామో తెలుసుకోవడానికి ఇలా చెప్తున్నా. ఓకే. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదేంటిది? కా. ఓకే. ల్ అంటే లెగ్. కాల్ అంటే లెగ్. ఓకే. ఇంకో పదం కల్. ఏంటిది? కల్. కల్ అంటే ఏ స్టోన్. ఓకే. అర్థమైందా? ఇంకో పదం నా ఈ
ఇదేంటిది? ఈ అక్షరం యా. దీనికి ఇలా డాట్ పెడితే ఈ. సో ఇది నాయ్ అంటే ఏ డాగ్. ఓకే, తమిళ్లో మనం మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది. నా అనేది మనం చాలా దగ్గర వాడాము. అవేంటి అంటే ఇప్పుడే జస్ట్ ఒక లెటర్ వాడాము, నా అన్నాము. నెక్స్ట్ దీన్ని నా అన్నాం. ఓకే, దీన్ని అనా అన్నాం. ఓకే, ఈ 2 పదాలు ఎందుకున్నాయి? ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఈ నా, ఓకే, ఈ నా ఆల్వేస్ ఫస్ట్ మాత్రమే ఆల్వేస్ స్టార్టింగ్లో మాత్రమే వాడతాం. ఆల్వేస్ కమ్స్ ఫస్ట్. ఆర్ఎల్స్ మనం ఇలా కూడా అనొచ్చు, doesn't comes at last of a word. ఒక పదానికి చివరలో ఈ నా అనేది రాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈయన. ఇప్పుడు ఈయన అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుందో చూద్దాం. మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇదిగా ఈ నా అనేది లాస్ట్ రానప్పుడు, లాస్ట్ రాదు అని చెప్పాము. సో ఈయన అనేది ఫస్ట్లో రాదు ఏ పదానికి. ఓకే, అది ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. చూడండి, నాన్ ఏంటిది? నాన్ మీన్స్ ఐ. ఓకే, ఇక్కడ చూడండి, ఈ నా అనేది లాస్ట్ రాదు అని చెప్పాము. సో ఫస్ట్లో ఉంది. ఈ నా అనేది ఫస్ట్లో రాదు, ఎప్పుడు పదానికి లాస్ట్లో వస్తుంది. సో ఇది లాస్ట్లో వచ్చింది. దాని మీనింగ్ నాన్ మీన్స్ ఐ అంటే నేను. ఓకే, రిమైనింగ్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.